చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. శ్రీరంగరాజపురం, పాలసముద్రం మండలాలలో సంచరిస్తున్న జంట ఏనుగులు వరి పంటలను తొక్కుకుంటూ పోయాయి. ఏనుగుల సంచారంతో పొలాలకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. ఎప్పుడు ఏనుగులు ఏ పక్క నుండి దాడి చేస్తాయోనని భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి ఏనుగులను తమ ప్రాంతం నుంచి తరలించేందుకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. అయితే అటుగా వెళ్లిన ఏనుగుల జంట వెదురుకుప్పం మండలంలో తిష్ట వేశాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇసుక చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. జంట ఏనుగులతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఏనుగుల దాడులు మరింత తీవ్రమయ్యాయి. ఈ రోజు ఉదయం నుంచి జిడి నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని జిడి నెల్లూరు, అదేవిధంగా ఎస్ఆర్పురం, వెదురుకుప్పం మండలాల పరిధిలో జంట ఏనుగులు తిరుగుతూ పంట పొలాలను ధ్వంసం చేస్తున్న పరిస్థితి. డిఎఫ్ఓ నేతృత్వంలో ఒక బృందం ఏనుగులను వెంటాడుతుంది. అయినప్పటికీ ఏనుగులు వారిని తప్పించుకుంటూ పంట పొలాలను తొక్కుకుంటూ గ్రామాల మీదుగా వెళ్తున్నది. తిప్పిరెడ్డి పాలెంలో మొత్తం మనోహర్ నాయుడుకు సంబంధించిన 5 ఎకరాల ఏదైతే వరి పొలాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. అదేవిధంగా పట్ల గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికే డిఎఫ్ ఒక ఆడియోను విడుదల చేశాడు. గ్రామాల్లో ఉన్న ఏదైతే రైతుల గ్రూపుల్లోకి ఈ ఆడియోను విడుదల చేశారు. ముఖ్యంగా ఏనుగులు, జంట ఏనుగులు వస్తున్నాయి, ఎవరు పంట పొలాల వద్ద ఉండదండి, జాగ్రత్తగా ఉండండి, మేము ఏనుగులను అడవుల్లోకి తరలించడానికి ప్రయత్నిస్తున్నామంటూ కూడా వారు ఒక ఆడియో రిలీజ్ చేశారు. దీంతో పాటు ఏనుగులను అడవుల్లోకి తరమడానికి అవసరమైన సిబ్బందిని కూడా తీసుకొచ్చారు. అయితే ఓవైపు పలంనేరులోనే ఏదైతే కుంకి ఏనుగులు ఉన్నప్పటికీ వాటిని తీసుకురాకుండా ఈ విధంగా మనుషుల చేత ఏదైతే ఈ విధంగా ఏనుగులను తరమడానికి ఏ విధంగా సబబు అంటూ రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఏనుగుల దాడులు గత 2 రోజులుగా అటు జిడి నెల్లూరు నియోజకవర్గంలో తీవ్రంగా ఇటు పంట పొలాలను ధ్వంసం చేస్తున్న పరిస్థితి. మామిడి తోటలు, చెరుకు తోటలు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉంటాయి. వీటి మీద దాడులు కొనసాగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డిఎఫ్ఓతో పాటు సిసిఎఫ్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాము, ఎక్కడికెక్కడ ఏనుగులను లోతట్టు ప్రాంతాలకు తరవడానికి చర్యలు తీసుకుంటున్నామని కూడా చెప్తున్నారు రేఖ. అయితే రైతులు మాత్రం భయాందోళనతో పంట పొలాల వైపు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.